పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలో మండల స్థాయి కుర్మ సంఘం నాయకులు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కుర్మ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పుష్ప నాగేష్ యాదవ్ ఈ జిల్లాకి ఏం చేశాడో సమాధానం చెప్పాలని, ఎటు అధికారం ఉంటే అటు వెళ్తూ కుర్మ సోదరులను మోసం చేస్తున్నారని జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. భవనాన్ని నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది మరి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మరి ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు మిత్రుడు అంతా కులంకుశంగా చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మేము చేసేటప్పుడు ప్రతి గ్రామం లోపల గ్రామ కమిటీని ఏర్పాటు చేసి మొత్తం మండల్ వైజు ఎన్ని విలేజ్లు ఉన్నాయో అన్ని విలేజ్లలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసేసి గ్రామ కమిటీలను అందరినీ పిలిపించి మండల అధ్యక్షుని అనుకోవడం జరిగింది. మళ్ళా మండల అధ్యక్షుడు మొత్తం టోటల్ మీద ఈ అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే 46 మండలాలు 47 మండలాలు 11 మున్సిపాలిటీలు ఇవన్నీ తిరిగి కూడా గతంలో లేకపోతే ఏం చేస్తొచ్చు నువ్వు సంఘానికి నువ్వు ఏం మేలు చేస్తున్నావు, నీ కుటుంబము నువ్వు మంచుకునే సంఘం అంతా మంచుకున్నట. ఈరోజు సంఘం పేరు చెప్పుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. మినిస్టర్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నీ దందా నీ అవినీతిని చూసుకొని నువ్వు సంపాదించుకున్నావు. సంఘాన్ని మొత్తము నువ్వు ముంగట పెట్టుకొని సంపాదించుకుంటున్నావు. ఈరోజు ఎమ్మెల్సీ మంది మేధావులు మాకు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరైనా ఈ యొక్క వెంటనే ఈ బురుగడ్డ నాగేష్ గారిని వెంటనే ఆ పదవి నుంచి తప్పుకోవాలి. లేదంటే సంగారెడ్డి పెద్దలను కూడా అందరం జిల్లా నాయకులు అందరూ కూడా మేము కలుస్తాం. ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టి కూడా తీసుకొని పోతాం. వెంటనే వీళ్ళు గతంలో 15 నుంచి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ వెంటనే ఈ యొక్క పదవుల నుంచి దిగి మీరు ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే అందరూ సంఘాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.